శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ వారం సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం అలాగే అదృష్టయోగం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా సింహరాశి వారికి ధనానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు బుధుని యొక్క స్థితిపైన ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు మరి భాగ్యస్థానంలో గురుగ్రహంతో పంచమాధిపతితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా జాతకుడు తన యొక్క స్వయం ప్రతిభ ద్వారా తనకున్నటువంటి తెలివితేటలు విద్వత్తు ద్వారా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయ వృత్తిలో, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏదన్నా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి అటు నేమ్ అండ్ ఫేమ్తో పాటు ఆర్థికంగా కూడా చాలా లాభసాటిగా ఈ వారం ఉండే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం, మరి సంఘంలో గౌరవనీయులు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళతో పరిచయం ఏర్పడడం, వాళ్ళ నుంచి ప్రోత్సాహం లభించడం కూడా మరి ఈ వారం ఈ సింహరాశి వారికి ఒక రాజయోగంలా కూడా ఉండే అవకాశం ఉన్నది. సో ధన విషయంలో ఖచ్చితంగా మరి పూర్వపుణ్యం ద్వారా, మరి సంతానం ద్వారా అవ్వచ్చు, మీ యొక్క టాలెంట్ వల్ల అవ్వచ్చు, మళ్ళీ ఏదైనా షేర్ మార్కెట్ ద్వారా కానీ, సో ఏదైనా బహుమతి రూపంలో కానీ ఖచ్చితంగా మీకు మరి మంచి ఆదాయం, మంచి నిజాయితీ అయినటువంటి నేము సంపద ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి ఇది ఖచ్చితంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుని ద్వారా, అతని గైడెన్స్ ద్వారా మీ ఫ్యూచర్ ప్లాన్స్కి తగినటువంటి ప్లాన్ వేసుకోవడం, అలాగే ఒక మంచి విద్యా సంస్థలో సీటు కోసం ప్రయత్నించడం, అది మీకు సాధించే ప్రయత్నంలో ఎప్పటి నుంచే మీరు దాని మీద కృషి ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఈ వారం అంతా కూడా మీ సామర్థ్యానికి తెలివితేటలకి తగిన పరీక్షగానే ఉంటుంది. అది సునాయాసంగా మీరు టార్గెట్ని పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదన్నా మన గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఒక పని ప్రారంభించినప్పుడు ఈ మంచి గ్రహాల యొక్క ప్రభావం, అంటే మనం ఏ ముహూర్తంలో మనం పని ప్రారంభించామో ఆ ముహూర్త బలం ఆ సాధన వరకు, అంటే కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా బలం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అటువంటి మంచి ప్రయత్నం, అంటే సుమారుగా అనుకుందాం, ఏదన్నా ఒక విద్యార్థి ఈ సమయంలో మెడికల్ ఎంట్రన్స్లో మెడికల్ సీటు కోసం సంపాదించాలి. ఖచ్చితంగా మరి ఈ బుధుడు గురువు కాంబినేషన్ ఉండగా ఒక మంచి టైంలో తను విద్య ప్రారంభించడం కానీ, ఒక ఇన్స్టిట్యూట్లో చేరడం కానీ, ఒక గురువుని ఆశ్రయించడం వల్ల ఖచ్చితంగా అతనికి ఒక మంచి మార్కులతో మంచి కాలేజీలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చదివింది జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది. సో అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఈ వారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అవసరాలకు తగినటువంటి ధనం, అది డొనేషన్ రూపంలో కానీ, గతంలో మీరు దాచుకున్నటువంటి ధనం వల్ల కానీ, లేదంటే మీకు పెద్దవాళ్ళ వల్ల, మీ ఫ్రెండ్స్ వాళ్ళ సహకారంతో మొత్తం మీద మీ యొక్క ధన సంబంధించిన అవసరాలన్నీ కూడా ఈ వారం లభిస్తాయి. అయితే సంపాదించిన ధనాన్ని మీ యొక్క వ్యక్తిగత సొంత అవసరాలకు కాకుండా అది ధార్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, ప్రజోపకార కార్యక్రమాలకు, ప్రజలకి ఏమైనా ఉపకారం చేసే కార్యక్రమాలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా, ఎందుకంటే భాగ్యస్థానం మరి చరరాశి అవ్వడం, అక్కడ మరి కుటుంబ స్థానాధిపతి ఉండడం వల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు కానీ, మీ కుటుంబంలో ఒకరు కానీ ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కూడా ఈ వారం చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ బుధ గురుల కలయిక జాతకుడికి మల్టిపుల్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల సంచారం అన్నది జాతకుడు కొత్త నూతన ఉపాధి ప్రయత్నాలు టెంపరీగా వాయిదా పడే అవకాశం ఉంది. వివాహ సంబంధించిన విషయాల్లో మరి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రావడం, ఇతరుల ప్రమేయంతో ఒకరినొకరు నిందించుకోవడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు లాంటి అతి కష్టం మీద నిర్ణయం అయ్యే అవకాశం ఉంది తప్ప సాధ్యమైనంత వరకు వివాహ విషయాల్లో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానంలో 2 పాపగ్రహాల సంచారం
ఈ సమయంలో వివాహం చేసుకున్నా కూడా ఈ జాతకుడికి అంత అనుకూలం కాదు కాబట్టి, అలాగే ఎన్ని సంబంధాలు మనం చూస్తున్నా కూడా ఈ వారం ఏదో ఒక కారణాల వల్ల మీకు వాళ్ళు నచ్చకో మొత్తం మీద పోస్ట్‌పోన్ అవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా వివాహపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి, కొద్దిగా ఓర్పు వహించడం వల్ల, మిగతా గ్రహాల యొక్క స్థితి మారడం వల్ల 100% వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అతి తొందరలో తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా స్త్రీలకి మరి శుక్రుడు ఈ రాశ్యాధిపతితో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అనూహ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు సినిమా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకైనా అనూహ్యంగా వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అలాగే వారు కోరుకున్న దాంట్లో మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మరి ఏదన్నా ఒక శుభ సంఘటనలు, శుభవార్తలు లాంటివి వినే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. అయితే వ్యక్తిగతంగా సింహరాశి వారికి కొన్ని బ్లేమ్సు, అపనిందలు లాంటివి తప్పకపోవచ్చు. చెయ్యని తప్పుకి ఏదన్నా ఒక దుష్ప్రచారం రావడం కానీ, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడే జరిగినట్టు సృష్టించి మీ మీద అబండాలు వేయడం కానీ, మీ యొక్క ప్రత్యర్థులు మీ మీద పట్టు సాధించే ప్రయత్నంలో మిమ్మల్ని అపకీర్తి, అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి, అటువంటి నిందలకి, అపవాదాలకి ఏమాత్రం పట్టించుకోకుండా మీ కార్యసాధనలో మీరు ఉన్నప్పుడు మీ గమ్యాన్ని ఖచ్చితంగా మరి ఈ సమయంలో చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వారఫలాలు ఈ సంవత్సరంలో చివరి వారఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వారఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వారఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప, ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే
మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడు, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.